బ్రో. హలో, మీ పేరు? ఆనంద్. అన్న, ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కుమారి ఆంటీ ఎలా అనిపిస్తుంది అన్న? మా స్ట్రీట్ ఫుడ్ లాగా ఫేమస్. ఆమెను చూస్తే నాకు అనిపించింది మనం కూడా జాబ్లో వదిలేసి అది చేస్తే బాగుంటుంది అనిపించింది. ఒక టైంలో అట్లా అనిపించింది. అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒక బేసిక్గా 25,000 30,000 సంపాదిస్తుంది. ఆమె డైలీ ఇన్కమే అంతుంది. సో ఎలా అనిపించింది అనేది వినగానే? ఫస్ట్ అసలు ఆమె మాట తరీకా ఉంటుంది కదా, అది ఆమె ప్లస్ పాయింట్. అంటే అంత మందిలో కూడా ఆమె చిరాకు పడదు చూడండి, అది ఆమె. అంటే స్ట్రీట్ ఫుడ్ బ్లాగర్ అంత ఫేమస్ కావడానికి, సోషల్ మీడియా ట్రెండింగ్ కావడానికి రీజన్ ఏంటన్న? రీజన్ ఫస్ట్ థింగ్ ఆమెకు చామ్ ఉంది. అండ్ ఇంకోటి ఆమె మాట తరీకా, అది తెలుసు. అమ్మ నాన్న చిన్న అని పిలవడం, అది బాగా ప్లస్ అయింది ఆమెకి. సో అది ప్లస్ అయింది. ప్లస్ ఆమె ఇప్పుడు యూట్యూబ్లో ఏదైనా కొత్తగా చేస్తే ట్రెండ్ అవుతున్నారు. సో కాలంతో పాటు ఆమె కూడా ఫేమస్ అయింది. అంటే ఒక ఆడామ అంత ఫేమస్ అవ్వడం, మళ్ళీ అది కాకుండా చాలామంది ట్రోలింగ్ చేయడం, ఆమె దగ్గర కాస్ట్ ఎక్కువ ఉన్నాయని అనడం. ఆమె దగ్గర మనం ఆల్రెడీ చూసినాం ఇంటర్వ్యూస్లో, ఆమె దగ్గర పెద్దగా ఏం లేదు. షీఈస్ డెవలపింగ్ నౌ. ఐ థింక్ ఇక్కడ ఒక చేపల షాప్ ఉండే, గుర్తుందా మీకు? ఇక్కడ చేపలు అమ్ముతుండే అతను ఒక బండితోటి స్టార్ట్ చేసి నవ్వు కెప్టే షాప్ ఇక్కడే ఉంటుంది పక్కన. అయినా లాగా ఈమె కూడా ఒక మంచి పక్కా షాప్ పెట్టాలని కోరుకుంటున్నాను. కుమారి ఆంటీ అంటే 15 సంవత్సరాల నుండి రన్ చేస్తుంది. ట్రాఫిక్ పోలీసులు ఆమె షాప్ తీసేయమని. యాక్చువల్లీ అది ప్రాబ్లమే. అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎందుకంటే లారీలలో వచ్చి మరీ ఆమెకి. సో దీనికి రాజకీయంగా ఏముండదు. అది నాకు తెలిసి ఒక కంప్లైంట్ ఇచ్చినట్టు ఆమె మీద. అంటే జగన్ గారు మా కుమారి ఆంటీ ఇల్లు వచ్చిందని అన్నారు, జగన్ గారు ఇచ్చారు కుమారి ఆంటీకి అని ఆమె చెప్పింది ఒక వీడియోలో. సో అప్పటి నుంచి నెక్స్ట్ వీడియో నుండి ఆమెని సతాయించడం కానీ, ఆమె మీద అంటే ఇట్లా ట్రాఫిక్ నిబంధనలు రావడం కానీ ఏమైనా కనెక్షన్? మరీ అంత చిన్న మీద ట్రోల్స్ అంటే కామెడీ గురించి ట్రోల్స్ చేస్తారు కానీ రాజకీయ కోణం ఉండదు అనుకుంటున్నాను. అంటే రీసెంట్గా కుమారి ఆంటీ కోసం ట్విట్టర్లో జనసేన, టీడీపీ, మన వైఎస్ఆర్ 3 పార్టీలు అంటే డిస్కషన్ జరుగుతుంది. అంటే వాళ్ళ ట్విట్ల వార్ నడుస్తుంది వాళ్ళ మధ్య. మరి అంత చిన్న స్థాయికి దిగజారిందని బాధపడుతున్నా. అంటే నిజంగానే అన్న నెలకి 18 లక్షలు సంపాదిస్తుంది అన్న? అంత ఉండకుండా వచ్చాడు నాకు తెలిసి. మాక్సిమం 1.5 lakhs సంపాదించండి. ఎందుకంటే ఆమె కూడా ఖర్చులు ఉంటాయి కదా, మటన్ చికెన్ అవన్నీ కొనడం ఉంటే ఆమెకు కూడా. అంటే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ లో నంబర్ 1 ఆమె. షీ కెన్ బికమ్ బ్రాండ్ అంబాసిడర్. అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్, చాలా మంది ఇన్స్పిరేషన్. అనుకున్న టైంలో ఇలా జరగడం, ఇలా బాధ కలిగించడం, అది బాధగానే ఉంది. పోలీసులు కూడా కొద్దిగా ఆమెకి ఇప్పుడు ఆల్రెడీ ఆమె ఫేమస్, అనవసరంగా ఆమెని టచ్ చేయడం వాళ్ళకు కూడా మంచిది కాదు ఎవరికి, ఆ ఏరియాలో ఉన్న లీడర్స్కి. సో దే నీడ్ టు ప్రొవైడ్ హర్ సపరేట్ ప్లేస్. ఆర్ ఆమెకు ఎవరన్నా ఇన్వెస్టర్స్ వచ్చి ఆమె కొద్దిగా మనీ ప్రొవైడ్ చేస్తే షీ విల్ బిల్డ్ హర్ ఓన్ షాప్. చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఆమె దగ్గరికి యాక్చువల్లీ సెలబ్రిటీస్ వల్లనే ఫేమస్ అయింది ఆమె. మోర్ ఫేమస్, షీ బికెమ్ ఫేమస్ బికాస్ ఆఫ్ హర్ యాక్సెంట్ అండ్ ఆల్ టాక్. ఆమె మంచితనం వల్ల ఫేమస్ అయింది. ఇది ఏమంటారు, సెలబ్రిటీ రావడం వల్ల ఇంకా ఫేమస్ అయింది. మీరు ఫుడ్ తినారన్న అక్కడ? రాత్రి కూడా మా వాట్సాప్లో డిస్కస్ చేస్తున్నాం ఆమె గురించే. అంటే వెళ్ళి తినాలన్నా? నిన్న మార్నింగ్ నేను మా కొలీగ్ అనుకుంటున్నాం వెళ్ళి తినాలని అనుకుంటున్నాము. రాత్రి చూస్తే మా అమ్మాయి టీవీలో పెట్టింది, షాక్ అయినా నేను. ఇది అప్పుడే తీసేసిన. అంటే తిన్న వాళ్ళు 100-150 ఉందంటున్నారు, కానీ ట్రోలింగ్ లో చూస్తే యాక్చువల్లీ అది తప్పు. యాక్చువల్లీ ఆమె పెట్టుకుంది ఒకటి, మటన్ 150 అనో బ్రెయిన్ 150 అనో పెట్టుకుంది. ఆవిడ మధ్యలో ర్యాండమ్గా ఒక 6 persons వచ్చి ఫుడ్ అడిగితే వాళ్ళకి 1000 అయిందని చెప్పింది. వీళ్ళు దానికి ఇక ట్రోల్స్ చేస్తారు. అంటే స్టార్ హోటల్లో లేని కాస్ట్ ఈమె దగ్గర ఇంత కాస్ట్ ఉంది, అది కూడా ఫుడ్ బాగాలేదు అని అంటున్నారు. అట్లా అని చెప్పలేము, ఫుడ్ బాగాలేకుండా అంతమంది రారు కదా, ప్రాక్టికల్గా ఆలోచించినా కానీ. షీ హ్యాస్ సమ్ కంటెంట్. అదర్వైజ్ ఇప్పుడు ఎవరు కూడా ఊగరే హిట్ కారండి, వాళ్ళ దగ్గర మ్యాటర్ ఉంటేనే హిట్ అవుతారు. అయితే బయట స్టార్ హోటల్స్లో చూసుకుంటే ఒక చికెన్ బిర్యానీ ప్లేటు 400 అట్లా ఉంటుంది, ఈమె దగ్గర 150 అంతే ఉంది. సో అంటే మంచి, అది తక్కువనే యాక్చువల్లీ. ఆమె మరి రేట్ పెంచింది అంటారు, అది కూడా వాస్తవం. ఎందుకంటే నేను పాత వీడియోలు చూస్తే ఆమె 60 rupees కింద అమ్మారు. ఇప్పుడు ఆమె షీ ఇంక్రీజ్ రేట్. బట్ షీ ఆల్సో ఆమె ఏమంటుందంటే అన్ని రేట్లు పెరిగినా కూడా నేను కూడా రేట్ పెంచినా అంటుంది. ఆమె బిజినెస్ స్ట్రాటజీ ఉండొచ్చు. ఎనీహౌ షీఈస్ క్యాచింగ్ ద ఫేమ్. చాలా మంది తినడానికి వచ్చిన వాళ్ళు తక్కువ, వీడియోలు తీయడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో దానివల్లనే ట్రాఫిక్ జామ్ అయ్యి, అది కూడా పాయింట్. యాక్చువల్లీ షీ షుడ్ హావ్ టేకెన్ సమ్ స్టెప్స్. అదేనా ఇంకా స్ట్రీట్ ఫుడ్ లో కుమారి ఆంటీ లాంటి వాళ్ళు ఇంకా రావాలి, చాలా మంది రావాలి. యాక్చువల్లీ మీకు తెలీదు, కొన్నిసార్లు కొంతమంది ఎంప్లాయీస్ ఎట్లుంటారంటే వాళ్ళకి జూనియర్ ఎంప్లాయీస్, వాళ్ళకి హోటల్లో తినే ఉండదు పని, వాళ్ళకి బెస్ట్ ప్లేస్ స్ట్రీట్ ఫుడ్స్ అనేది. నేను ఒకప్పుడు లోటస్ పాండ్ దగ్గర ఉంటుండే, అలా తిన్నా స్ట్రీట్ ఫుడ్డే. మీరు కుమారి ఆంటీకి ఫుల్ సపోర్టే. ఉమెన్ ఎంపవర్మెంట్ మనం ఎప్పుడు సపోర్టే. ఓకే, థ్యాంక్ యూ.
ఇప్పుడు నేను ఒక 2 days బ్యాక్ అనుకుంటా కుమారి ఆంటీ కాడికి పోయి 150 రూపాయలు చికెన్ భోజనం తిన్నా. నాకైతే మా ఇంట్లో తిన్న టేస్ట్ అనిపించింది. ఇప్పుడు ఆమె ట్రోల్స్ అనే కాదు, ఆమె ఏదో జైల్లో తీసుకెళ్తారనే ఉదయాన్నే ఫేస్బుక్లో చూసా. అది నాకెందుకో తప్పు అనిపించింది. అంటే ఆమె షాప్ తీసేయించడానికి ట్రాఫిక్ పోలీస్ తీసేయించడానికి రీజన్ ఏమై ఉంటుంది బ్రో? ఇదేముంది బ్రో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, వాళ్ళ ఇన్కమ్ నా సార్ 10 లక్షలు 20 లక్షలు చేస్తుంటారు రోజు కౌంటర్. ఈ వచ్చే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న హోటల్ నా సార్ దెబ్బేసినట్టు 10 లక్షలు కావచ్చు 9 లక్షలు వచ్చి ఉంటుంది. ఉదయం మనకి ₹1,00,000 మిస్ అయిపోయింది. ఇవి వంగేసి గుర్తే మనకి ఇంకో ₹1,00,000 గారు వచ్చేటట్టుంది, ఇంకా ఇంకో ₹1,00,000 ఎక్స్ట్రా వచ్చేటట్టుంది అని చెప్పి దెబ్బేశారు. ఆమె షాపు అంటే బంద్ చేయడానికి రీజన్ యూట్యూబర్లనే, ఎందుకంటే వాళ్ళే వచ్చి ఫుడ్ తినకుండా ఓన్లీ వీడియోలు తీస్తున్నారు, వాళ్ళ వల్లనే ఇలా అయింది అంటున్నారు. యూట్యూబర్లను తప్పట్లేం బ్రో, ఏదైనా ఒక మంచి కంటెంట్ ఉంటే యూట్యూబర్ వెళ్తాడు, చెడు కంటెంట్ ఉంటే వెళ్తారు. ఇప్పుడు ఒక యూట్యూబర్ని అనే ప్రశ్న ఇస్తే ఎవరికి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీడియా కంటే యూట్యూబర్ అంత ఫాస్ట్గా ఉన్నాడు. ఉదయం ఫ్యాన్స్ షో 4 గంటలకు రిలీజ్ అయితే 3 గంటలకు నిద్ర లేకుండా యూట్యూబర్ ఆడుండి వీడియో తీసుకుంటున్నాడు. అంటే దానికి అర్థమైంది, మనం కుమారి ఆంటీ విషయం అనే కాదు, ఏది చూసుకున్నా కానీ యూట్యూబర్ అయితే తప్పులే. ఇది కావాలని చెప్పి ప్రతిపక్షం అంటున్నా. ఈ రేవంత్ రెడ్డి మొన్న రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూలో చూసా, నాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు ఒక ఇల్లు వచ్చింది, అంత మించి నాకేం లేదు అని కుమారి ఆంటీ అనడం దెబ్బేసేశారు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ఫైర్ అయ్యారో ఎవరయ్యారో నాకైతే తెలియదు, ఆ నుంచి ఫోన్ వచ్చిందో నాకైతే తెలియదు. కానీ మొత్తానికి అదైతే ఈమెకి డ్రాబ్యాక్ అనుకోవచ్చు. అప్పటి నుంచే జరుగుతుంది ఇదంతా. ఒక స్ట్రీట్ ఫుడ్ పర్సన్ కుమారి ఆంటీ కోసం ట్విట్టర్లో వైసీపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు అంటే ట్రోలింగ్ వార్ జరుగుతుంది, అదేనా అనిపిస్తుంది? ఇప్పుడు ఎవరు తీసుకున్నా ఇది కామన్ బ్రో. ఒక మనిషి ఏదో ఫర్ ఎగ్జాంపుల్ నోటి దూలతో ఒక మాట అంటే ట్రోల్స్ చేసి చంపేస్తారు. ఇప్పుడు కుమారి అంటే ఉన్న అనుభవం చెప్పింది నాకు ఇది జరిగింది అని. ఇప్పుడు వైసీపీ వాళ్ళు దానికి ఫేవర్ కాబట్టి వైసీపీ వాళ్ళు వచ్చి దాన్ని ఫేవర్గా పెట్టుకుంటారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏం పెట్టుకుంటారు, మహా అంటే 2 లివర్లు ఎక్స్ట్రా ₹1000 వంగేసి గుద్దేము, ఇదే కాన్సెప్ట్. ఈ ట్విట్టర్లో వాళ్ళు అనేటివి కామన్. కానీ ఆమె అయితే చాలా జెన్యూనిటీ పర్సన్ నా అభిప్రాయం. ఎందుకంటే చాలా కష్టపడి ఎదిగింది, ఒక ఇండిపెండెంట్ ఉమెన్. ఏం లేదు ₹1 తినేదానికి, ఏదో ఎవరో అది. కానీ మనం రీసెంట్గా వీడియోలో చూస్తే ఒక 30,000 ఎవరో అప్పించారంట. కుక్గా వర్క్ చేసినప్పుడు 30,000 అప్పిస్తే ఆ 30,000తో బిజినెస్ స్టార్ట్ చేసి డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత వంగేసి గుద్దారు. కుమారి ఆంటీ అంత ఫేమస్ కావడానికి రీజన్ ఏంటి? చాలా మంది చాలా విధాలుగా చెప్తుంటారు, యూట్యూబర్స్ కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, ఈ కావచ్చు అని. ఆమె దగ్గర టేస్ట్ బాగుంది, ఆ మాట్లాడే విధానం నిజంగా మనం ఇళ్లల్లో తినే ఫీలింగ్ అయితే వస్తుంది. మన ఇళ్లలో మన మమ్మీ మన డాడీ మనోడికి అదొట్టి ఇదొట్టి అని చెప్పి అనగానే ఇంట్లో వాళ్ళు మన బంధువులు ఏ విధంగా అయితే వడ్డిస్తారో ఆ ఫీలింగ్, ఆ అట్మాస్ఫియర్ తీసుకొచ్చింది. ఆ అట్మాస్ఫియర్ వల్లే ఆమె డెవలప్ అయింది. ఆ బుజ్జి బంగారం ఆ పదం అన్నప్పుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనం చాలా దూరంగా వచ్చి ఐటీ ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు ₹1,00,000 జీతం వచ్చి పెద్ద హోటల్లో తినలా. ఎందుకు? వాళ్ళకి ఒక లోన్లీనెస్ ఫీలింగ్, దూరంగా ఉన్నామని. అక్కడికి పోయినప్పుడు ఆ అట్మాస్ఫియర్ బాగా నచ్చింది, అందువల్ల నా ఫీలింగ్. అంటే పెద్ద పెద్ద స్టార్ హోటల్లో కూడా అంత కాస్ట్ లేవు, కానీ కుమారి అంటే ఒక స్ట్రీట్ ఫుడ్లో అంత రేట్లు ఎందుకు బ్రో? జెన్యున్గా నేను 2 రోజుల ముందు తినేసి వచ్చాను బ్రో. 2 రోజుల ముందు తినేసి వస్తే అంత కాస్ట్ నాకేం అనిపిలా. ₹150 బొంగు యారు తిన్నా కానీ అదే చికెన్ బిర్యానీ. చికెన్ ఇప్పుడు ఎంత కేజీ? 200 300 వండుకొని తినాలని అదే బొంగు. అంత కడుపు నిండా అన్నం పెట్టేసి చికెన్ ముక్కలు ఇస్తుంటే నా సారంగా ₹150 ఇచ్చేదానికి అవి పొయ్యిల కాస్ట్ ఎంత? ₹350. ఇది నిజంగా ట్రోల్స్. నేను రీసెంట్గా ఈ వీడియో కానీ చూశాను బ్రో, నాకైతే చాలా కామెడీ అనిపించింది. 2 లివర్లు ₹1000 అని చెప్పి చాలా మంది చాలా విధాలు ట్రోల్ చేసి నిజంగానే ₹1000 ఏమో అని చెప్పి రీసెంట్గా 2 days బ్యాక్ పోయా. నేను చికెన్ తిన్నాను, ఎవరో ఇంటర్వ్యూ చేస్తా ఉంటే విన్నా. ఏంది విషయం అంటే అప్పుడు ఆయన చెప్పుకొచ్చింది 6 మంది తిన్నారు, వాళ్ళు ఎక్స్ట్రా 2 లివర్లు తిన్నారు, దానివల్ల ₹1000 అడిగాను. దాన్ని అప్పుడు ఆమె చాలా స్పాంటేనియస్గా తీసుకుంది. అక్కడ వాళ్ళకి యూట్యూబర్స్ చెప్పే విధానంగానే చైనీ నాయన అదేముంది మనం ఏందో మనకి తెలుసు కానీ చాలా న్యాచురల్గా చెప్పింది. అటువంటి గుణం ఇంకెవరికి ఉంటుంది బ్రో? ఈ భూమి పెద్ద పెద్ద హోటల్ పోతే ఆ విధంగా ఆ ఫీలింగ్ అయితే రాదు. అంటే 15 సంవత్సరాల నుండి రన్ చేసుకుంటుంది, సడన్ గా మా షాప్ వెళ్ళిపోయింది అంటే ట్రాఫిక్ షాప్ వెళ్ళిపోదు బ్రో. దానికోసం అయితే చాలా మంది ఫైట్ చేస్తున్నారు. ఆ షాప్ అది కాకపోయినా మంచి ప్లేస్ లో పెట్టించేదానికి అవకాశం. ఇదైతే నాకు తెలిసి ఈ హోటల్లో చేశారనే నా ప్లానింగ్ ఫీలింగ్. అంటే సందీప్ కిషన్ గారు కూడా రీసెంట్ గా వచ్చారు ఆమె షాప్ కి. ఇప్పుడు ఆయన ట్విట్టర్ లో ఆమె ట్వీట్ చేశాడు, మార్నింగ్ చూసా. నిజంగా ఒక సినిమా హీరోయిన్ కారు దిగి భోజనం చేశారంటే ఫేమస్ అనేది బొంగు పక్కన పెట్టేస్తే బాగుందనే కదా. ఆయన వచ్చి ప్రతిదీ టేస్ట్ చేసేసిపోయాడు ఆడ. నిజంగా ఆయన్ని మెచ్చుకోవాలా.
ఆయన వచ్చి వెంటనే ట్వీట్ చేయడం అనేది, ఒక సినిమా హీరో ఆ విధంగా ట్వీట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది ఆయనే కాదు, నాకు రీసెంట్గా నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం అని చెప్పింది. మేబీ నాకు తెలిసి వితిన్ 1 day 2 daysలో చిరంజీవి కానీ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాడు, కుమారి ఆంటీ కోసం ఫైట్ చేస్తాడని నా ఫీలింగ్. కుమారి ఆంటీ అంత ఫేమస్ అయ్యి ఒకటేసారి డౌన్ అయిపోయింది. డౌన్ అవ్వలేదు బ్రో, డౌన్ చేశారు. డౌన్ చేసినా కానీ ఎన్ని రోజులని చేస్తారా, మళ్ళీ వంగేసి గుద్దుతారు. నెలకి 18 లక్షలు సంపాదిస్తుంది అన్న కుమారి ఆంటీ బ్రో. లక్షలు సంపాదిస్తుంది అంటే మన పెట్టుబడి ఏముండదా, అంటే మనం పెట్టుబడి పెట్టేది ఏం కౌంట్ అయ్యరా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 లక్షలు పెట్టి బిజినెస్ చేశాను, నాకు 2 లక్షలు లాభం వచ్చింది, ఉయ్యమ్మా ఇది 12 లక్షలు వచ్చింది అంటారా, అంటే 2 లక్షల లాభం గురించి చెప్తారా? అందరు చెప్పేది ఆ 12 లక్షల టాపిక్కే చెప్తారు, 18 లక్షల టాపిక్ ఈ టాపిక్సే చెప్తుంటారు. అంటే మన పెట్టుబడి లెక్కేలాడ, అంటే చెప్పుకునే వాళ్ళకి బొచ్చా బోల్డ్ ఉంటాయి కంటెంట్. అంటే ట్రోల్స్ చేస్తున్నారు కదా అంత కాస్ట్ ఉంది, ఒక స్టార్ హోటల్లో లేని కాస్ట్ ఆమె దగ్గర ఉంది, ఫుడ్ టేస్ట్ బాగాలేదని ట్రోల్ చేస్తున్నారు. ఫుడ్ టేస్ట్ బాగాలేదా? ఫుడ్ టేస్ట్ బాగాలేదని వంగేసి కొద్దండి బ్రో. ఫుడ్ అయితే జెన్యున్గా చెప్తున్నా చాలా టేస్టీగా ఉంది. నేను 2 days బ్యాక్ నేను తినేసి వచ్చాను కాబట్టి అంతగా. నేను వచ్చి చికెన్ తిన్నాను బ్రో, మనకు అంత స్తోమత లేదు. నాకు ఆడేది 200 ఎత్తుపోయాను, 150 రూపాయలు. నేను 150 రూపాయలు చికెను రైస్, అప్పటికి ఎక్స్ట్రా 2 ముక్కలు వేసింది, రైస్ కడుపు. నేను బాగా మంచి ఫుడ్ 3 ప్లేట్లు తినిపాను. ఓకే, అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్. నువ్వు అన్నం ఎంత తింటే అంత బాగా ఫుడ్ బాగా తినేవాడికి అయితే పండగే. అంటే ఎక్కడ బయట స్టార్ హోటల్స్ అన్లిమిటెడ్ అనేది ఉండదు. సో ఆమె దగ్గర ఉంది కదా, ఎలా అనిపిస్తుంది? నేను బయట హోటల్ గురించి ఎక్కువ మాట్లాడను బ్రో. నేను ఫుడ్ బెచ్చగా తింటా, ఎక్కడ తిన్నా కానీ నాకు ఆ టేస్ట్ అయితే అనిపించలే. ఈ బావాచి, నా బొంగులు వచ్చి, అదేందో మెరీడియను, నా చాంగడ్డ, నా పచ్చి పులుసు, ఈ బొచ్చుబోడు తినిపోదు నొక్కకుండా. మొన్న రీసెంట్గా ఒక హోటల్లో బుక్ చేస్తే బకెట్ ఫుడ్ కాబట్టి బకెట్ పెద్దదని వంగేసి గుద్దదాం అనుకున్నా. ఎంత వచ్చింది బ్రో అది, నాకే కామెడీ అనిపించింది. 412 రూపాయలు బొక్క. అదే 200 కడుపు నిండుగా తిన్నాను, స్టైల్గా వచ్చి ఒక కిల్లి వేసుకున్నాను, ఆ నుంచి బండి వేసుకుని రూమ్కి వస్తే మంచి నిద్ర. కుమారి అంటే బెస్ట్ అంటారు. కుమారి ఆంటీ ఆల్వేస్ బెస్ట్. ఆమె క్రేజ్ తగ్గిపోదా మరి ఇప్పుడు ఆమె క్రేజ్ పెరిగింది, అది తెలియట్లేదు తపేల మొహాలకి. నిజంగా దీనివల్ల ఇంకా క్రేజ్ ఎక్కువ అయిపోయింది ఆమెకి. ఎవరినైనా తొక్కాలి అనుకుంటే వాళ్ళే పడిపోతారు నిదానంగా. వెయిట్ అండ్ సీ. ఓకే, థ్యాంక్ యూ. హలో, నా పేరు నరసింహ అండి. బ్రో, ఇప్పుడు రీసెంట్గా కుమారి ఆంటీని ట్రోల్స్ చేస్తున్నారు కదా, ఆమె మీద మీ అభిప్రాయం ఏంది? అభిప్రాయం ఏంటంటే లైక్ ఆమె అయితే అందరికీ వాళ్ళు ఫుడ్ సర్వ్ చేస్తూ అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు మోస్ట్లీ రోడ్లపైన ఎక్కువ తింటారు వాళ్ళ క్యాంటీన్ కంటే. సో ఇక్కడ ఏంటంటే ఆమె ఒక 2 లివర్లు ఎక్స్ట్రా 1000 రూపీస్ అన్నది ఎక్కువ ట్రోల్ అయింది. దానివల్ల అక్కడ ఫుడ్ బాగుండని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఎవరు ఇన్స్టా పేజెస్ కానీ ఫేస్బుక్ పేజ్ యూజర్స్ పెంచుకోవడం కోసం ఆ క్లిప్ని బాగా వాడుకున్నారు. దానివల్ల అక్కడ అనేది క్రౌడ్ ఎక్కువైంది. ఇప్పుడు మేము కూడా చూస్తున్నాం, ఆమె పెట్టడం వల్ల అక్కడ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, దానివల్లనే మేము తీసేపిస్తామని అంటారు. మళ్ళీ ఆమె వర్షన్ కూడా చూస్తున్నాం, పక్కన కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళని తీపిచ్చట్లేదు, మమ్మల్ని తీపిస్తున్నారు అంటున్నారు. మరి దానికి పోలీస్ వాళ్ళు లైక్ టీఎస్ గవర్నమెంటే సమాధానం చెప్పాలండి. దీనికి రాజకీయ కుట్ర ఏమైనా జరుగుతుందా? అది కూడా చూస్తున్నాం కదా. ఏది ఒక మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమెను అడిగినారు ఏమని, లైక్ మీకు నెలకి 1,50,000 60,000 డబ్బులు వస్తున్నాయి కదా, మీరు బిల్డింగ్లు కట్టించారని ఒక ఇంటర్వ్యూయర్ అడిగితే, లేదండి నా ఆధార్ కార్డు నెంబర్ కూడా ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి, నాకు ఇచ్చిన ఒక జగనన్న ఇచ్చిన ఇల్లు తప్ప అది కూడా పైన ఇచ్చారు, నాకేం లేదని చెప్పారు. సో దాన్ని వైసీపీ వాళ్ళు కొంచెం వాడుకున్నారు. ఏమని వాడుకున్నారు, మొన్న స్టార్ క్యాంపెయినర్ అని చెప్పేసి ఒక సభలో చెప్పిండు, నా జనాలే నా స్టార్ క్యాంపెయినర్ అని. సో ఈ వైసీపీ పేజ్ వాళ్ళు ఏం చేశారంటే, సో సామాన్య వ్యక్తులు స్టార్ క్యాంపెయినర్గా జగన్ గారు చెప్పారు, బట్ ఇది నిజమైంది అన్నట్టు వాడారు. సో దానికి ఆపోజిట్గా ట్రోల్ చేస్తుండ్రు. సో చంద్రబాబు ఆదేశాల వల్లే అక్కడ బంద్ చేశారని అనే వైసీపీ వాళ్ళు ఇదే ట్రోల్ చేస్తున్నారు. బట్ ట్రోల్ చేసినప్పుడు ఆ పక్క వాళ్ళు ఖండించట్లేదు, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఏదైనా కానీ. బట్ ఇది జరిగి 2 days అయింది, చూద్దాం నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఏమైనా ఖండించేది ఉందా, లేకుంటే లైక్ తీపిస్తే అందరిని తీపియాలి. నాకు తెలిసి అయితే రాజకీయ ఉద్దేశం ఉండదని నేను అనుకుంటున్నా, బట్ అది ఖండించకపోతే ఉంటుంది. రేట్లు కానీ ఎక్కువ పెంచేశారు అంటున్నారు ఇంతకుముందుకి ఇప్పటికి, దాని మీద రేట్లు కూడా ఏంటి అక్కడ 120 రూపీస్ 130 రూపీస్ ఏదో అన్నారు బిర్యానీ ప్లేట్, తర్వాత ఎక్స్ట్రా వేసుకుంటే ఎక్స్ట్రా అనేది. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళాలనే ఆలోచనలో ఉండి, బట్ ఇది ఏదో తీసేశారంటే నేను కూడా చూద్దాం. ఐటీసీ కోవనూరు దగ్గర ఎక్కడ ఉందంట, మరి నేను కూడా అక్కడే వర్క్ చేస్తాను గచ్చిబౌలిలోనే, చూడాలి. ఇప్పుడు చేస్తే మటుకు చాలా నష్టపోతారండి. ఆమెకి ఎక్కడ లేకపోయినా ట్రాఫిక్ లేని చోటో లేకుంటే ఇంకో చోటో ఇవ్వాలి. ఎందుకంటే మీ మీడియా వాళ్ళే హైప్ చేసిండ్రు,
కొంచెం మీడియా వాళ్ళు కూడా ఫైట్ చేయాలి ఆమె తరపున. ఉమెన్ ఎంపవర్మెంట్ గా ఒక అమ్మాయిని ఒక చూపించుకుంటే ఇప్పుడు ఆమెకే లేకుండా పోయింది, ఇలాంటి ఆమె స్ట్రీట్ ఫుడ్ బ్లాగే లేకుండా పోయింది. అదే అండి ఇండియాలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఎవరైతే ఫేమస్ అవుతారు మరి ఇన్ని వాళ్ళు 2011 నుంచి ఉన్నారంట. మరి ఇప్పుడిప్పుడు ట్రాఫిక్ బంద్, అప్పుడు ట్రాఫిక్ బంద్ అయ్యేదే కదా, ఇప్పుడు ట్రాఫిక్ బంద్ అయిందంటే ఏదో ఒకటి చేసుకోవాలి, ఆల్టర్నేట్గా ఏదో అరేంజ్ చేయాలి. మళ్ళీ చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు ఆడవాళ్ళు అనుకున్నాం, ఇప్పుడు ఆమె పరిస్థితి మారిపోయింది. అదే అండి గవర్నమెంటే కొంచెం వాళ్ళకి సాయం చేయాలి. అక్కడ ట్రాఫిక్ లేకోకుండా ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ అనేది లేనప్పుడు అన్ని రెస్టారెంట్లే కావాలంటే అందరూ రెస్టారెంట్లో పోయి తినలేరు కదా, అక్కడ తినలేక తింటుండ్రు. మళ్ళీ పక్కన ఏదో ఒకటి పెట్టించేసి వాళ్ళకి ఏదో న్యాయం చేయగలుగుతా నేను అనుకుంటున్నాను. కుమారి ఆమె అంత ఫేమస్ కావడానికి రీజన్ ఏంటన్నా? 2 లివర్లు అండి. ఆ 2 లివర్లు క్లిప్ తీసుకొని అందరికీ ఫేమస్ చేసిండ్రు. అంతకు ముందే తెలుసు మాకు కూడా ఆమె వాయిస్ ఏదంటే కొంచెం వాళ్ళు గుడివాడ సైడ్ అంట, వాళ్ళ వాయిస్ కొంచెం నెమ్మదిగానే అదమ్మా ఇదమ్మా అన్నట్టు ఉంటుంది. సో వాళ్ళ టేస్ట్ ఒకసారి మీరు ఎంత హైప్ చేసినా కూడా ఇన్స్టాగ్రామ్లో అది ఈడ అన్నా కూడా టేస్ట్ బాగుంటే జనాలు వెళ్తారు. ఈవెన్ సందీప్ కిషన్ కూడా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ మూవీ ప్రమోషన్ కోసం వెళ్ళిండు కానీ ఆడ వేరేది ఏం లేదు. మరి సందీప్ కిషన్ అయినా రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇలా మూవీ అంటే సెలబ్రిటీస్ వెళ్ళడం వల్లనే షాపు వెళ్ళిపోవడానికి రీజన్ అయి ఉంటుందా? డెఫినెట్గా అదే అండి. అదేంటంటే పాజిటివ్ కూడా ఉంది. లైక్ ఒక షాప్ని కానీ ఏదైనా కానీ మనం ప్రమోట్ చేసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఫాలోవర్స్ పట్టించి 30,000 నుంచి 1 lakh 150 lakhs దాకా అమౌంట్ ఛార్జ్ అవుద్ది. బట్ ఈమెకి ఫ్రీ ప్రమోషన్ ఇచ్చినారు, అది ఎక్కువ ఫ్రీ ప్రమోషన్ అవ్వడం వల్ల ఆమెకి ఇట్లా జరిగింది అనుకుంటా. తినడానికి వచ్చిన వాళ్ళకంటే ఇట్లా వీడియోలు తీయడం వల్లనే ఎక్కువ మంది వచ్చి రద్దీ పెరిగి వాహనాల రద్దీ పెరిగి ఇట్లా అయింది అని అంటున్నారు. వీడియోల కోసం అంటే 1 2 రోజులు 3 రోజులు 1 వారం పోతారు, రోజు పోయి వీడియో తీసుకోలేరు కదా ఆమెనే. అలా వెళ్ళిన వాళ్ళంతా ఆల్మోస్ట్ 90% తినడానికి వెళ్తారు. ఈ లాస్ట్ 3-4 days నుంచి ఎక్కువ మీడియా వాళ్ళు పోయినారు. చూద్దాం, గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలని నేను అనుకుంటున్నా. సో తిన్న వాళ్ళు ఎవరైనా కానీ ఒక పేజ్ క్రియేట్ చేసి వీ ఫర్ కుమారి ఆంటీ అన్నట్టు, లేకుంటే ఏదో ఒకటి ఏదో దానికి మనం ఉమెన్ ఎంపవర్మెంట్ మీరు అన్నారు కదా, అలాంటప్పుడు ఉమెన్స్ అందరూ ఎవరైతే అక్కడ తిన్నారో టేస్ట్ బాగుంది అనిపించిన వాళ్ళంతా రెస్పాండ్ అయ్యి ఒక ట్యాగ్ లైన్ లాగా చేసి వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా అంత ట్రోల్స్ చేయడం ఎందుకన్నా, అంత రేట్స్ ఉన్నాయని చెప్పేసి, స్టార్ హోటళ్ళ కంటే ఈమె దగ్గర రేట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి, లేకపోతే టేస్ట్ బాగాలేదని ట్రోల్స్ చేస్తున్నారు. టేస్ట్ బాగాలేదని ట్రోల్ అయితే నేను చూడలేదు కానీ బట్ రేట్ పెంచారని చూశాను. సో వాళ్ళు ఆమె చెప్తుంది కదా, 4 ఎంతమంది తినిపోయారు. సో తినిన తర్వాత ఎక్స్ట్రా 2 లివర్లు అడిగిందంట. సో అంటే 4 లివర్లు వేసినప్పుడు లివర్ ఎంత 50 rupees అయిందా, 200 800 అయింది, ప్లస్ ఒక 200 ఎంత అవుతుంది, 1000 రూపాయలు అయింది. 1000 రూపాయలు అన్నారు. మనం మామూలు చూస్తున్నాం, ట్రిమ్ చేసి వీడియోస్ అన్ని మనం పోస్ట్ చేస్తున్నారు అనమాట. సో అది కామన్గానే జరుగుతూ ఉంటుంది. నెలకి 18 లక్షలు సంపాదిస్తుందా? నెలకు 18 లక్షలు ఎలా వస్తుందండి, వాళ్ళు పెట్టుబడి కూడా పెట్టాలి కదా. సో అంత ఏం రాదు. సో 1 లక్ష దాకా వస్తుందని ఆమె చెప్పింది నెలకి. సో 1 లక్షలో కూడా ఇద్దరిని వండడానికి పెట్టుకున్నారు. సో వాళ్ళు కూడా ఒక ఇద్దరికి ఉపాధి కల్పించిండ్రు కదా. సో సాఫ్ట్వేర్ ఉద్యోగానికంటే స్ట్రీట్ ఫుడ్ బ్లాగ్ బెస్ట్ అని అంటున్నారు. అదైతే బెస్టే అండి, ఎందుకంటే 18 ఏళ్ళు 14 ఏళ్ళు చదివిన తర్వాత కూడా ఇప్పుడు ఫ్రెషర్గా జాయిన్ అయితే ఎంత వస్తుందండి, మనకు ఒక 4 లక్షల ప్యాకేజ్ వచ్చిందంటే అదే గ్రేట్ అనుకోవాలి. అదే బెటర్ అంటే ఏదైనా కష్టం ఉంటుంది, కష్టం లేదు ఏది ఉండదు. నువ్వు చదువుకొని కష్టపడితేనే నీకు జాబ్ వస్తుంది. వాళ్ళు కూడా కష్టపడి ఆ స్ట్రీట్ ఫుడ్ పెట్టుకొని మంచి టేస్ట్గా ఉంటే వాళ్ళకి జరుగుతుంది. టేస్ట్ లేదంటే జరగదు కదా. అట్లా మీరు కుమారి ఆంటీ సపోర్ట్ చేస్తారా? వీఆర్ సపోర్టింగ్ కుమారి ఆంటీ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అదేనా బ్రో, రీసెంట్గా కుమారి ఆంటీ అని బాగా ఫేమస్ అవుతున్నారు, ఫుడ్ సర్వ్ చేసాము, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, కాకపోతే ట్రోలింగ్ ఎక్కువ చేస్తున్నారు, అదే కరెక్ట్ కాదనిపిస్తుంది. యావరేజ్ రేట్స్ ఉన్నా కూడా ఏదో 1000 చూసేసి 1000 ఎక్కువ పెంచేసారు ఏదో అనుకుంటున్నారు. 4-5 తినేటప్పుడు మరి 1000 అవుతుంది కదా. అంత ట్రెండ్ చేయాల్సిన అవసరం ఏముంది బ్రో, అంత ట్రోలింగ్ కానీ? అంతే, ఇంక జనాలు తెలిసిందే కదా, ఏదైనా ఒకటి పట్టుకున్నారంటే ఇంకా ట్రోలింగ్ దిగారంటే ఇంకా చేస్తూనే ఉంటారు. రీసెంట్గా ఆ షాప్ కూడా బంద్ చేయించారు అంటే విన్నారా? ఎందుకన్నా, రీజన్ ఏంది? ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు తినడానికి, ఫుడ్ బాగుందని చెప్పి అక్కడ ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. అందుకని చెప్పేసి కొన్ని రోజులు ఆపినట్టున్నారు, అంతే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఆంధ్ర పాలిటిక్స్ ని కూడా జత చేశారు. ఆమెకి వైఎస్ జగన్ గారు ఇల్లు ఇచ్చారంట, సో దానికోసం టీడీపీ వాళ్ళు బంద్ చేయించారు షాపు అని. ఏమో మనకు తెలియదు బ్రో, పాలిటిక్స్ గురించి మనకు ఐడియా లేదు. అంటే చాలా మందికి ఆమె ఇన్స్పిరేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దానికి ఇన్స్పిరేషన్. అలా ఒక ఆడామ ఎదుగుతున్న టైంలో ఇట్లా కావడం ఎలా అనిపిస్తుంది?
ఇది కొంచెం బాధ అనిపిస్తుంది ఎవరికైనా సరే. ఎవరైనా ఓన్గా షాప్ పెట్టుకుని ఒకళ్ళు క్లోజ్ చేసి ఫేమస్ అయిన షాప్ని క్లోజ్ చేసుకోవడం అంటే బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా సరే. రీసెంట్గా సందీప్ కిషన్ గారు కూడా అక్కడికి వెళ్ళారు, చాలామంది సెలబ్రిటీస్ కూడా ఆ షాప్కి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ ఎవరు రెస్పాండ్ కావట్లేదు. అదే ఆయన ఏదో ప్రమోషన్ ఉంది, ఆయన సినిమా ప్రమోట్ అవుతుంది అని చెప్పేసి అలా వెళ్ళారు, అంతేగాని ఆయన అక్కడ తినాలి ఇదంతా ఫేమస్ అని కాదు. ఆయన సినిమా ప్రమోట్ అవుతుందని వెళ్ళారు. నిజంగా నెలకి 18 లక్షలు సంపాదించి ఉంటుందా అన్న అట్లా అంటే? ఏమో బ్రో మనకేం తెలుసు. అంటే ఆమె షాప్ బంద్ చేయించారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మళ్ళీ ఓపెనింగ్ చేస్తే బెస్ట్. ఆవిడ అలా బంద్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడో 10 years బ్యాక్ స్టార్ట్ చేశారు, 2014లో ఎప్పుడో స్టార్ట్ చేశారంటే. కష్టపడ్డారు కదా, కష్టపడిన వాళ్ళకి అలా క్లోజ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆమె కూడా కన్నీళ్ళు పెట్టారు. అదే ఇలాంటివన్నీ ఆవిడ మంచిగా ఏమో ఆవిడ కొంచెం పెద్ద హోటల్ ఎక్కడైనా చూసుకొని మంచిగా పెట్టుకుంటే ఫేమస్ అయ్యారు కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కడున్నా జనాలు వెళ్ళి తింటారని అనుకుంటున్నాను. అంటే తినడానికంటే వీడియోలు తీయడానికి ఎక్కువ మంది వస్తున్నారు, అందువల్లనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది ఒక రీజనే. ఈ మధ్య బాగా ఫేమస్ అయింది కదా ఆవిడ, ఎక్కువ మంది వెళ్ళి వీడియోలు తీస్తున్నారు, పబ్లిసిటీ చేస్తున్నారు. కొంతమంది నెగిటివ్గా ట్రోలింగ్ చేస్తున్నారు, కొంతమంది పాజిటివ్ చెప్తున్నారు. కానీ నిజంగానే రేట్స్ అలా ఉన్నాయా? అంత కాస్ట్లీ రేట్స్ ఉన్నాయా? లేదు, నార్మల్ కాస్టే. కాకపోతే ఆ తిన్న ఐటమ్ని బట్టి రేట్లు పెరుగుతున్నాయి అంతే, అంతకుమించి ఇంకేం లేదు. లివర్లు అవి చికెన్ తింటున్నారు, కొంతమంది మటన్ తింటున్నారు. ఇప్పుడు నార్మల్ అయితే 80 ఇట్లనే ఉంది, కాకపోతే చికెన్ ఎక్స్ట్రా వేసుకుంటే అవి రేట్లు పెరుగుతున్నాయి. మీరు తిన్నారా అన్న కుమారి ఆంటీ దగ్గర ఫుడ్? ఒక్కసారి తిన్నాను. ఒకసారి తిన్నారా? ఎలా అనిపించింది? బాగుంది, టేస్ట్ బాగుంది. ఏం తిన్నారు? చికెన్ బిర్యానీ తిన్నా, పలావా రైస్ ఒకసారి, పలావా రైస్ కూడా తిన్నా, బాగుంది. ఎక్కడన్నది షాపు? ఇది మనకి ఐటీసీ కోహ్నూర్ ఉంది కదా, అక్కడ లెఫ్ట్లో ఉంటుంది. అంటే ఇంకా పక్కన షాప్స్ ఏం లేవా? ఇంకో షాప్స్ ఫేమస్ షాప్స్ ఉన్నాయంట కదా. ఇక్కడ క్వాలిటీ అండ్ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కుమారి ఆంటీ వాళ్ళ దగ్గర ఫుడ్ బాగుంటుంది, అందుకే జనం అంతమంది. ఇంకా ఆమె పలకరించే తీరు కూడా బాగుంటుంది. నాన్న చెప్పండి అంటది ఆవిడ. రెగ్యులర్ కస్టమర్స్ ఎక్కువ, ఈ మధ్య ఫేమస్ అయింది కాబట్టి ఇంకెక్కువ మంది వస్తున్నారు. ఎంత ఉందన్న మీరు తిన్న ఫుడ్ ప్లేట్? 100 అంతుంది అప్పుడు. 100 అంటే ఎక్కువ రేట్స్ ఏం లేవు? ఎక్కువ రేట్స్ ఏం లేవు. మీకు ముగ్గురు తిన్నారు కదా, 1000 రూపాయలు. అంటే ఎక్కువ మంది తింటే ఎక్కువ పడుతుంది, ఒక్కరే తింటే ఎంత ఉంటుంది? మా అయితే 100 రూపాయలు ఉంటుంది. మీకు 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా అట్లేం లేదా? అలా ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.